అసలు వినాయక చవితి యొక్క విశిష్టత ఏమిటంటారు గురుగారు? 1857లోని హిందూ ముస్లిం కలిసికట్టుగా చేసిన సిపాయి తిరుగుబాటు ఏదైతే స్వతంత్రం కోసం మన భారతీయులందరూ కూడా ఈ రూపకల్పన చేశారో దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ భారతీయుల యొక్క విభజించు పాలించు అనే సూత్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఆ టైంలో ఈ గౌరవనీయులు బాల్ గంగాధర్ తిలక్ గారు ఏం చేస్తారంటే 1894లో తొలిసారిగా పూణేలోని సార్వజనిక్ గణేష్ ఉత్సవ మట్టి వినాయకులని ఈ మండపాల్లోని ప్రతిష్ఠించి ఈ నవరాత్రులు ఉంచి దాన్ని నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని ఆయన ప్రారంభం చేస్తారండి. ఆయన అంటే ఈ పూర్వం ఏంటంటే బ్రిటిష్ టైంలో అసలు మనకి ఏ విధంగా ఉండేదంటే అసలు ఎవరిని కూడా అసలు ఇద్దరు ముగ్గురిని కూడా అసలు కలిసి ఉండిచ్చారు కాదు. అప్పుడు ఈ తిలక్ గారు ఏం చేస్తారంటే ఈ యొక్క స్వతంత్రాన్ని మనం ఏ విధంగా మనం సాధించుకోవాలి, ఈ ఐక్యతను ఎలా తీసుకుని రావాలంటే దానికి ఈ వినాయక చవితి యొక్క మండపాలు ఎంతగానో మన స్వతంత్రానికి ఉపయోగపడ్డాయండి. దాన్ని ఏం చేస్తారంటే ఆయన అప్పుడు ఈ వినాయక చవితి మండపాలని ఈ వీధుల్లోనే ఏర్పాటు చేయడం, అక్కడ భజనలు, కీర్తనలు, జాతీయోద్యమానికి సంబంధించిన పాటలు, ఉపన్యాసాలు, ఈ పెద్దవాళ్ళ యొక్క ఈ ఇన్స్పిరేషన్ మాటలు విని అందరిలో కూడా ఒక మంచి మార్పు వచ్చింది. అసలు యాక్చువల్గా మనకి వినాయక చవితి మండపాలు రావడం కారణం కూడా బాల్ గంగాధర్ తిలక్ గారండి. ఆ వినాయక బొమ్మలు రూపాన్ని ఇచ్చి దానికి 21 పత్రికలు వాళ్ళు నవరాత్రుల్లో ఉంచడం ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ ఈ నవరాత్రుల్లో ఉండడం వల్ల ఆ 21 ఔషధ గుణాలు గల పత్రులతో పాటు ఈ మట్టి వినాయకుడిని కూడా మళ్ళీ ఎందులో అనిపోయారు, ఆ చెరువులో అనిపోయారు. దానివల్ల ఏంటి ఉపయోగం, ఆ నీరు అందులో వేయడం వల్ల మనకి ఆ నీరంతా కూడా మనకి శుద్ధి అవుతుంది. ఈ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ చనిపోయి మన పూర్వం ఏంటంటే ఆ చెరువుల నీళ్ళే తాగేవాళ్ళవి. ఎప్పుడైతే 21 ఔషధ గుణాలు కలిగిన ఈ పత్రులు చెరువులో కలడం వల్ల అటు ఎవరైతే మంచినీళ్ళు తాగడం కానీ వ్యవసాయానికి కానీ ఒక మంచి ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని చెప్పి పూర్వీకులు పెట్టారు.